దోస్తులు అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి డబల్ కా మీఠా స్వీట్ అయితే చేస్తున్నాము. దీనికోసం అయితే మేము రస్క్ని తీసుకున్నామండి. కొందరు బ్రెడ్ని కూడా తీసుకుంటారు, కానీ మేము రస్క్ టోస్ట్ అని కూడా అంటారు, టోస్ అని కూడా అంటారు కదా, వాటిని తీసుకున్నాము. అత్తమ్మ అయితే వేస్తుంది చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు రస్కులు, అదేవిధంగా జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవన్నీ తీసుకోవాలి. 1 కప్పు చక్కెర, నెయ్యి, 1 కప్పు పాలు. చూడండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనము తీసుకున్నటువంటి జీడిపప్పు, బాదం, కిస్మిస్, అలాగే కర్బూజ్ గింజలండి, వాటిని కూడా వేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా. చూడండి ఇలా వేయించుకోవాలి. నూనెలో వేయించుకోవడం కన్నా నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. స్మెల్కే తినాలనిపిస్తుంది. చాలా బాగుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఇంత మట్టుకు వేయించుకొని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి. మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నామండి. ఈ నెయ్యి వేసుకొని మనం తీసుకున్నటువంటి రస్కులను కూడా కాల్చుకోవాలి. కొంచెం దూరగా కాల్చుకోవాలి. తొందరనే వేగిపోతాయండి ఇవి. కొందరు ఏంటంటే బ్రెడ్ని తీసుకొని స్లైసెస్ కట్ చేసి వేయించుకొని చేస్తారు, కానీ ఈ రస్క్ని తీసుకున్నాం మేమైతే. రస్క్తో చేయడం ద్వారా డబల్ కా మీఠా అనేది గట్టిగా వస్తుంది, మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరిష్టం వాళ్ళదండి, వాటితో కూడా వేసుకోవచ్చు, కానీ మేమైతే వీటితోనే చేస్తున్నాము. చూడండి ఇలా కాల్చుకోవాలి. చూసారా, తొందరగానే వేగిపోతాయి ఇవి కూడా. చూసారా, మేమైతే 2 ప్యాకెట్స్ రస్కులను అయితే తీసుకున్నాము. చూడండి త్వరగానే వేగిపోయాయి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి అంతే. చూసారా వేగిపోయాయి. ఈ విధంగా వేగించుకొని పక్కకైతే పెట్టుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు షుగరు యాడ్ చేస్తున్నా అండి. కప్పు మీద కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. దానికి సరిపడా 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి షుగర్ మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు కరిగిపోయిన దాంట్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి రస్కులను దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా దీంట్లో వేసామండి. చక్కెర పాకం మొత్తం ఈ రస్కులు అనేటివి ఇగ్గుకుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి చాలా బాగుంది. చూడండి మొత్తం ఇగ్గుకుంది. దీంట్లోనే 1 కప్పు పాలు కూడా వేసుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా అంటే చాలా టేస్టీ అయిన స్వీట్ అయితే సులువుగా రెడీ అవుతుంది. చూసారు కదా, పాలు చక్కెర పాకంలో ఈ రస్కులు అనేటివి బాగా పీల్చుకుంటాయండి. చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఒక్క 10 మినిట్స్లో దీన్ని మనం రెడీ చేసుకోవచ్చు. మా సైడ్ పెళ్ళిళ్ళలోనైతే ఎక్కువగా యూజ్ చేసే స్వీట్ అంటే డబల్ కా మీఠా. దీన్ని మన ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో వీడియో అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను. ఖచ్చితంగా చూసి అందరూ ట్రై చేయండి. ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదాంలను చూడండి పైననైతే వేస్తున్నాము. ఈ జీడిపప్పు, బాదాంలు వేయడం వల్లనే ఈ స్వీట్కి చాలా టేస్ట్ ఉంటుంది. మధ్య మధ్యలో అవి తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి రెడీ అయిపోయింది.
పొగలు వస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా తినడం కన్నా కొంచెం చల్లారినాక తింటే బాగుంటుంది. స్వీట్ అనేది తెలుస్తుంది. అత్తమ్మ అయితే చూపిస్తుంది, చూడండి రెడీ అయిపోయింది స్వీట్ అని. చూసారే కదా, ఈ విధంగానైతే స్వీట్ రెడీ అయింది. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్వీట్ ఎలా ఉందో, ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.